హలో ఎవ్రీవాన్! వెల్కమ్ టు హాబీ కిట్. ఈ సి ప్రోగ్రామ్ సిరీస్‌లో ఈరోజు మనం స్వాపింగ్ ఆఫ్ నంబర్స్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్ ప్రోగ్రామ్ చూద్దాం. రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు స్వాప్ 2 నంబర్స్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్. స్వాపింగ్ అంటే ఏంటి? 2 నంబర్స్‌ని వాటి పొజిషన్ మార్చడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఎంటర్ చేసిన 2 నంబర్స్ 10, 20 అనుకుంటే అంటే నమ్1 ఫస్ట్ నంబర్ 10, సెకండ్ నంబర్ 20. అదే స్వాప్ చేశాక ఆ నంబర్స్ ఏమవుతాయి? ఫస్ట్ నంబర్ 20, సెకండ్ నంబర్ 10 అవ్వాలి. ఓకే. అంటే నమ్1లో 10 స్టోర్ చేసాం. నమ్2లో 20 స్టోర్ చేసాం ఫస్ట్. తర్వాత స్వాప్ చేశాక నమ్1లోకి నమ్2లో ఉన్న నంబర్ రావాలి. నమ్2లోకి నమ్1లో ఉన్న నంబర్ రావాలి. అంటే నమ్1లో 20 అయింది. నమ్2లో 10 అయింది. దీన్ని మనం టెంపరరీ వేరియబుల్ టెంప్ యూజ్ చేసి చేద్దాం. దీనికి ప్రోగ్రామ్ రాద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? యూజర్‌ని 2 నంబర్స్ ఎంటర్ చేయమని అడగాలి. ఎందుకంటే 2 నంబర్స్‌ని మనం స్వాప్ చేయాలంటే ఫస్ట్ యూజర్ ఎంటర్ చేయాలి గదా! సో, 2 నంబర్స్‌ని ఎంటర్ చేయమని అడగాలి. సో, మనం ప్రింట్‌ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఎంటర్ 2 నంబర్స్ అని. అలాగే ఎంటర్ చేసిన 2 నంబర్స్‌ని రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్‌ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. అలాగే రీడ్ చేసుకున్నాక ఆ రీడ్ చేసుకున్న నంబర్స్‌ని ఏవో ఒక వేరియబుల్స్‌లో స్టోర్ చేయాలి కదా! సో, మనం ఫస్ట్ ఒక 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఆ వేరియబుల్స్‌ని ఏ అండ్ బి అనుకుందాం. ఫస్ట్ నంబర్‌ని ఏలో స్టోర్ చేస్తాం. అలాగే సెకండ్ నంబర్‌ని బిలో స్టోర్ చేస్తాం. సో, ఫస్ట్ స్టేట్మెంట్ ఏం రాయాలి? ఇంట్ ఏ, బి అని రాస్తాం. ఇప్పుడు 2 వేరియబుల్స్‌ని తీసుకున్నాం కదా మనం. నెక్స్ట్ ప్రింట్‌ఎఫ్ అండ్ స్కాన్‌ఎఫ్ స్టేట్మెంట్స్ రాస్తాం. ఆ 2 నంబర్స్‌ని ఎంటర్ చేయమని యూజర్‌ని అడిగి, ఆ 2 నంబర్స్‌ని రీడ్ చేసుకొని ఏబీలో స్టోర్ చేస్తాం. సో, ఇక్కడ మనం ఏం చేసాం? 2 నంబర్స్‌ని ఎంటర్ చేయమని అడిగాం. ఆ 2 నంబర్స్‌ని ఏ అండ్ బిలో స్టోర్ చేసాం. ఇప్పుడు మనం స్వాప్ అవ్వకముందు నంబర్స్ ఎలా ఉన్నాయో ప్రింట్ చేద్దాం ఫస్ట్. స్వాప్ అయ్యాయో లేదో తెలియాలంటే స్వాప్ అవ్వకముందు నంబర్స్ ఇవి అని ప్రింట్ చేయాలి కదా! సో, స్వాప్ అవ్వకముందు నంబర్స్ ఏంటో ప్రింట్ చేద్దాం. సో, ప్రింట్‌ఎఫ్‌లో బిఫోర్ స్వాపింగ్ అలాగే ఏ ఈక్వల్ టు ఏ వాల్యూ, బి ఈక్వల్ టు బి వాల్యూ ప్రింట్ చేస్తాం. సో, బిఫోర్ స్వాపింగ్ అంటే మనం స్వాప్ చేయకముందు నంబర్స్ ఎలా ఉన్నాయో ప్రింట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నంబర్స్‌ని స్వాప్ చేయాలి. సో, దానికి మనం ఒక టెంపరరీ వేరియబుల్ తీసుకుందాం. దాన్ని టెంప్ అనుకుందాం. సో, టెంప్‌ని ఫస్ట్ పైన డిక్లేర్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ లాజిక్ ఎలా రాయాలి అంటే, ఫస్ట్ నేను మీకు ఈ లాజిక్‌ని ఒక ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం లాజిక్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 అని తీసుకున్నాం అనుకుంటే, ఇది బిఫోర్ స్వాపింగ్ కదా! బిఫోర్ స్వాపింగ్ ఏ వాల్యూ 10 అండ్ బి వాల్యూ 20. ఆఫ్టర్ స్వాపింగ్ ఏమవ్వాలి? ఏ వాల్యూ 20 అవ్వాలి. బి వాల్యూ 10 అవ్వాలి. అంటే ఏలోకి బి వాల్యూ రావాలి. బిలోకి ఏ వాల్యూ రావాలి. దీనికి మనం ఒక టెంపరరీ వేరియబుల్ టెంప్ అని తీసుకున్నాం అనుకుందాం గదా! ఇప్పుడు ఫస్ట్ ఏం జరగాలి? ఏలోకి బి వాల్యూ రావాలి. సో, ఏ ఈక్వల్ టు బి అని రాద్దాం. అప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఏమైంది? ఏలోకి బి వాల్యూ ఎంత? బిఫోర్ స్వాపింగ్‌లో బి వాల్యూ ఎంత? 20. సో, ఏలోకి 20 వచ్చింది. కానీ ఏ వాల్యూ కూడా బిలోకెళ్ళాలి కదా! కాబట్టి దానికేం చేయాలి ముందు ఏలో ఉన్న వాల్యూ వేరే వేరియబుల్‌లో పెడదాం. ఎందుకంటే ఇక్కడ ఏ ఈక్వల్ టు బి అని రాస్తే ఏలో ఉన్న 10 పోయి 20 రీప్లేస్ అయిపోయింది. 20 రీప్లేస్ అయిపోయాక ఇప్పుడు మళ్ళీ ఏలో ఉన్న వాల్యూ బిలో పెట్టాలి కదా! అప్పుడే కదా స్వాప్ అయినట్టు. ఏలో ఉన్న వాల్యూ బిలో పెట్టాలి. బిలో ఉన్న వాల్యూ ఏలో పెట్టాలి. అప్పుడు కదా స్వాప్ అయినట్టు. సో, ఫస్ట్ బిలో ఉన్న వాల్యూ ఏలో పెట్టేస్తే ఏలో ఉన్న 10 20తో రీప్లేస్ అయిపోతుంది. సో, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఈ ఏలో ఉన్న వాల్యూని తీసుకెళ్ళి టెంప్‌లో పెడదాం. అప్పుడు టెంప్‌లో ఏ వాల్యూ స్టోర్ అయ్యి ఉంది కదా! సో, ఇప్పుడు టెంప్‌లోకి ఏమొచ్చింది? ఏ వాల్యూ వచ్చింది. ఏ వాల్యూ ఎంత? ఫస్ట్ ఇనీషియల్‌గా 10. సో, ఈ టెంప్‌లో 10 ఉంది. టెంప్‌లో పెట్టేసాక అప్పుడు ఏ ఈక్వల్ టు బి అని రాద్దాం. అంటే బిలో ఉన్న వాల్యూ ఏలో ఇప్పుడు పెట్టాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? టెంప్ ఈక్వల్ టు ఏ అని రాసాక పెట్టాం. సో, ఏ వాల్యూ టెంప్‌లో స్టోర్ అయ్యుంది. పోలేదు. ఇప్పుడు బిలో ఉన్న వాల్యూ ఏలోకెళ్ళింది. బిలో ఏముంది? 20 ఉంది. ఈ 20 అనేది ఏలో స్టోర్ అయింది. సో, ఏ వాల్యూ 20 అయింది.
ఈ ఏ వాల్యూ 20 అయింది. ఇక్కడి వరకు ఓకే. ఇప్పుడు బిలో 10 రావాలి. ఈ 10 అనేది ఎందులో ఉంది? టెంప్‌లో ఉంది కదా! సో, మనం ఏం చేయాలి? టెంప్‌లో ఉన్న వాల్యూని బిలో పెట్టాలి. సో, బి ఈక్వల్ టు టెంప్ అని రాస్తాం. సో, ఇప్పుడు బి వాల్యూ ఏమైంది? టెంప్‌లో ఏముందో అది. టెంప్‌లో ఏముంది? 10. సో, ఇప్పుడు ఇంటర్‌చేంజ్ అయ్యాయి కదా! ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? 20. బి వాల్యూ ఎంత? 10. ఆఫ్టర్ స్వాపింగ్ మనకు కావాల్సిందేంటి? ఏ వాల్యూ 20, బి వాల్యూ 10. అదే వచ్చేసింది గదా! ఓకే. సో, ఇదే లాజిక్ మనం ప్రోగ్రామ్‌లో రాద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఏలో ఉన్న వాల్యూ ఏదో ఒక చోట స్టోర్ చేయాలి. ఆ స్టోర్ చేయడానికి మనం టెంప్ అని తీసుకున్నాం. సో, టెంప్ ఈక్వల్ టు ఏ అని రాసాం. నెక్స్ట్ ఏం చేయాలి? బిలో ఉన్న వాల్యూ ఏలో పెట్టాలి కదా! సో, ఏ ఈక్వల్ టు బి. నెక్స్ట్ టెంప్‌లో ఉన్న వాల్యూ తీసుకొచ్చి బిలో పెట్టాలి. సో, బి ఈక్వల్ టు టెంప్. ఓకే. సో, ఇప్పుడు స్వాపింగ్ జరిగింది. ఏలో ఉన్నది బిలోకొచ్చింది. బిలో ఉన్నది ఏలోకెళ్ళింది. కాబట్టి ఈ స్వాప్ అయిన వాటిని ప్రింట్ చేద్దాం మళ్ళీ. సో, ప్రింట్ఎఫ్‌లో ఆఫ్టర్ స్వాపింగ్ మళ్ళీ ఇంకో ప్రింట్ఎఫ్‌లో ఏ ఈక్వల్ టు %d అలాగే బి ఈక్వల్ టు %d, ఏ, బి అని ప్రింట్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ 2 నంబర్స్ అని అడిగింది. 12, 34 ఇద్దాం. బిఫోర్ స్వాపింగ్ 12, 34. ఆఫ్టర్ స్వాపింగ్ 34 అండ్ 12. ఓకే. బిఫోర్ స్వాపింగ్ అంటే మనం యూజర్ ఎంటర్ చేసిన నంబర్స్ 12, 34 రావాలి ఏ, బిలో. స్వాప్ చేశాక ఏలో బి వాల్యూ రావాలి. అంటే 34 రావాలి ఏ వాల్యూ. బిలో ఏ వాల్యూ రావాలి. అంటే 12 రావాలి. ఇంకోసారి రన్ చేసి చూద్దాం. ఈసారి 78, 9000 ఇద్దాం. బిఫోర్ స్వాపింగ్ ఏ వాల్యూ 78, బి వాల్యూ 9000. ఆఫ్టర్ స్వాపింగ్ ఏ వాల్యూ 9000 అండ్ బి వాల్యూ 78. ఓకే. సో, ఇది స్వాపింగ్ ఆఫ్ 2 నంబర్స్ ప్రోగ్రామ్ యూజింగ్ టెంపరరీ వేరియబుల్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. సో, ఇలాంటి సి ప్రోగ్రామ్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే హాబీ కిట్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్‌ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.